కోటేశ్వర గారు, ఇప్పుడు గెలుపే ప్రామాణికంగా ఆయన ప్రతి అంశాన్ని చూస్తున్నారు. అది స్కీమ్ అయినా లేకపోతే ఒక బటన్ నొక్కడమైనా ఆఖరికి అభ్యర్థుల మార్పైనా. ఇంకొక పక్కనేమో రాష్ట్రంలో సమీకరణాలు కూడా చాలా వేగంగా మారుతున్నాయి. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు వాళ్ళు కంబైన్డ్ గా వెళ్తున్నారు. నిన్న కూడా చంద్రబాబు గారిని డీకే శివకుమార్ గారు ఎయిర్పోర్ట్ లో కలవడం, ఇవన్నీ కూడా అందరూ చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. వచ్చాయని పలకరించడం, మిడ్ షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ, సమీకరణాలు అన్ని వేగంగా మారుతున్నప్పుడు దీన్ని ఎట్లా చూడాలంటే అన్ని ఆలోచించే పుట్టు మునుగుతోంది అనేది ఈ వ్యూహమా? ఇది సక్సెస్ అవుతుంది అంటారా? ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రజల్లోకి ఏదైతే వెళ్ళాలని అనుకుంటున్నారో ఈ సమీకరణాలు ఇవన్నీ ఎలా చూస్తారు? ఇప్పుడు మీరు చెప్పినటువంటి డికే శివకుమార్, చంద్రబాబు నాయుడు గారు అదేమి నేను అనుకుంటున్నాను యాదృచ్ఛికంగా కలిసిందేమి కాదని అనుకుంటున్నాను. ఎందుకు అంటే అంతకుముందు ప్రశాంత్ కిషోర్ గారు కలిసినప్పుడు కాంగ్రెస్ తోటి సర్దుబాటుకి ఆయన ప్రతిపాదన తెచ్చారనేటువంటిది ఒక వర్షన్. బహుశా దాని కొనసాగింపుగా డికే శివకుమార్, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్నారా అనేటువంటి ఇది ఊహాగానం మాత్రమే. అదేమి రాజకీయాల్లో అదేమి తప్పు కాదు, మరొకటి కాదు. ఎందుకు అంటే నా అభిప్రాయం ప్రకారం ఇవాళ నెక్ టు నెక్ ఫైట్ ఉన్నప్పుడు తెలంగాణ అదేవిధంగా రాజస్థాన్ ఎన్నికల యొక్క తీరుతను చూసినప్పుడు 2% లోపుగానే ఓట్ల తేడా ఉన్నప్పుడు ప్రతి ఓటుని కౌంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది బహుశా ప్రశాంత్ కిషోర్ యొక్క సందేశం అయి ఉంటుందని అనుకుంటున్నాను. అందువల్ల దానికి అనుగుణంగానే ఆ విధమైనటువంటి ఏర్పాట్లు ఒకవైపు జరుగుతూ ఉంటే దానికి కౌంటర్ గా జగన్మోహన్ రెడ్డి గారు తనదైనటువంటి శైలిలో నవరత్నాలని ఒక ప్రచార ఆర్భాటంగా, ఒక ప్రచారంగా అంటే ప్రభుత్వ ఖర్చుతోనే పార్టీ ప్రచారానికి ఫిబ్రవరి 14 వరకు ఆయన స్కెచ్ వేశారనేటువంటిది కూడా మనకి స్పష్టం అవుతా ఉంది. అయితే ఇవన్నీ కూడా మనం చూసాం, తెలంగాణలో జరిగింది ఏమిటి? కేసీఆర్ లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం తక్కువ సంక్షేమ పథకాలను ఏమీ అమలు జరపలేదు. కానీ జనం మార్పు కోరుకున్నారు. ఎందుకు మార్పు కోరుకున్నారంటే మౌలికమైనటువంటి జీవితాల్లో మార్పు లేదు, సంక్షేమ పథకాలు అనేటువంటివి మౌలిక మార్పుల్ని తీసుకురాలేవు. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఉపాధి కల్పన అనేటువంటిది మహానగరం హైదరాబాద్ లో ఉన్నంతగా మరొక చోట ఉండదు. అందుకని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది వాళ్ళ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇటువంటి వాటికి వెళ్తున్నప్పుడు సహజంగానే ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా కానివ్వండి ఉపాధి కోసం బయటకు వెళ్లాల్సి వస్తా ఉంది, లేదా ఇక్కడ ఉపాధి అభివృద్ధి చెందలేదు అనేటువంటి అసంతృప్తి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. రెండోది జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు యొక్క వైఖరిని చూసినప్పుడు అటు ఉద్యోగుల్లోనూ లేదా ఇటు స్కీమ్ వర్కర్లు లేదా అంగన్వాడీలు, మున్సిపల్ వర్కర్స్ ఇలా ఎవరిని చూసినా గానీ ఎవరిని కూడా సంతోషంగా వాళ్ళని మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమిటి, ఎందుకు ఈ పేరుకుపోయాయి ఏమిటి అనేటువంటిది అడిగిన పాపన పోలేదు. అందుకని 100 సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ అసలైనటువంటి సాధికారత అనేటువంటిది చేసిన పనికి తగినటువంటి ప్రతిఫలం మనం చూసాం. ఉమ్మడి రాష్ట్రంలో సవరించినటువంటి కనీస వేతనాలు తప్ప ఇది అసంఘటిత రంగ కార్మికులకి, వ్యవసాయ కార్మికులకి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ పెద్దగా సవరించలేదు తర్వాత. అందువల్ల ఇవన్నీ కూడా అసంతృప్తి అనేటువంటిది గూడు కట్టుకోవడానికి దోహదం చేస్తున్న పరిస్థితుల్లో ఈ ఉత్సవాలు లేకపోతే ఈ సెలబ్రేషన్స్ లేకపోతే ఈ బటన్ నొప్పుడు ఇవన్నీ కూడా జనం అంత అమాయకులు కాదు, వాళ్ళు కూడా అనేక విషయాలని గమనంలోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు టీడీపీ కూడా వీళ్ళు అంటున్నారు 15% చేశాం, ఆయన 99. ఏది చూస్తారు, ఏది నమ్ముతారు? ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏం చెప్పినా లేదా అధికార పక్షం దానికి బహుశా అధికార పక్షం కూడా ఇప్పుడు తెలుగుదేశం తీసుకొచ్చినటువంటి బుక్ మాదిరే వాళ్ళు కూడా ఒక బుక్ తీసుకొస్తారని నేను అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళకి కూడా ప్రచారాస్త్రం ఉండాలి, వాళ్ళ కార్యకర్తలకు కూడా. వాళ్ళు ఏం చెప్తారు అనేటువంటిది కూడా మనం చూసిన తర్వాత దాని గురించి మనం డిస్కస్ చేయొచ్చు. ఎందుకంటే ఏకపక్షంగా ఉన్నటువంటి దాన్నే మనం ప్రామాణికంగా తీసుకోకూడదు. కౌంటర్ గా ఏం చెప్తున్నారు అనేటువంటిది కూడా మనం గమనించాలి. అంటే ఇప్పుడు సమీకరణాలు మారుతున్నాయి అన్నది ముఖ్యమంత్రి గారు గుర్తించారు. డెఫినెట్ గా సమీకరణాలు మారుతామే కాదు, తెలంగాణలో జరిగిన పొరపాటు ఏంటంటే అసంతృప్తి, మన అవినీతి ఆరోపణలు లేకపోతే ప్రజలకు దూరమైనటువంటి ఎమ్మెల్యేలని పక్కన పెట్టిన కారణంగా ఆయనకి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం దెబ్బతింది అనేటువంటిది ఒకటి. ఎందుకు అంటే అటువంటిది కనుక చేస్తే తేనె తుట్టి కదిలించినట్టుగా ఒక ఎమ్మెల్యేని తీస్తే పక్కనే ఉన్నటువంటి మరొక ఎమ్మెల్యే మీద ఆ పార్టీ వాళ్ళు మరి ఈయన సంగతి ఏమిటి, ఈయన కూడా అలాంటి వాడే కదా అని
టిఆర్ఎస్ లోనే అంతర్గతంగా కుమ్ములాట్లు రేగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన పోతే అందరం పోతాం, ఉంటే అందరం గెలుస్తామని మూకుమ్మడి ఆత్మహత్యలకి పాల్పడ్డారనేది మనకు తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేదు మారిస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా అక్కడ జరిగినటువంటి దానికని చెప్పేసి, మారిస్తే ఉపయోగం ఉంటుందా అనేటువంటి ఒక యాంగిల్ అయితే, మారిస్తే తలెత్తేటువంటి అసంతృప్తిని బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఊహించట్లేదు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో అప్పటికే ఆశావాహులుగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా కొత్తగా తీసుకొచ్చి ఎన్నికలకు 2 నెలల ముందు మా మీద అభ్యర్థులు రుద్దుతున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు గాని లేదా జనం గాని జీర్ణించుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అందుకని రెండింటికి చెడ్డ రేవటిలాగా పెద్ద ఎత్తున కనుక మార్చేట్లయితే, లేదా అటు ట్రాన్స్ఫర్లు కనుక చేసేట్లయితే రెండింటికి చెడ్డ రేవటిలాగా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. రైట్ నసీర్ గారు, సో ఇక